वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती करुणा सिन्धुं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विदुशेखर भारतीम्। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्रीमात्रे नमः। మనం పుట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా మన బుద్ధి సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్తుందంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకునేటప్పుడు మొట్టమొదట తలచుకోవాల్సింది తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత గణపతిని. మన శాస్త్రంలో చెప్పబడింది. ఫస్ట్ గా ఏం చెప్పారంటే మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ, ఆ తర్వాతే భగవానుడు. శాస్త్రంలో ఎప్పుడూ కూడా భగవంతుడినే నమ్ము, భగవంతుడు తప్ప ఇంకేది లేవు అని మన సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. సనాతన ధర్మం చెప్పేది మొట్టమొదటి గురువు. తల్లి గర్భంలో నుంచే మనం వచ్చాం. శేషప్ప ఒక పద్యంలో అద్భుతంగా చెప్తారు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవేగుటయ గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి తొదకు దొంగలకిత్తురు దొరలకవును, తేన చుట్టే గలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహ భజనలో చెప్తారు. తల్లి గర్భంలో నుంచి ఎవరైనా గ్రామ బంగారం కానీ ఒక నూలు పోగు కానీ తెచ్చారా అంటే ఏమీ తేలా, పోయేటప్పుడు ఏమీ తీసుకోలేం. కానీ మన శాస్త్రం చెప్తుంది వచ్చేటప్పుడు కనబడిన మూట ఒకటి తీసుకొస్తాం, పోయేటప్పుడు కనబడిన మూట ఒకటి తీసుకువెళ్తామంట. మూటలు ఈ మూటలు కాదు, బంగారం వజ్రాలు నగలు నాణ్యాలు ఇల్లు కాగితాలు అవి కాదు. పాపపుణ్యాలు అనేటువంటి మూటల్ని ఎడం భుజం మీద కుడి భుజం మీద వేసుకుని వస్తాం. దాన్ని బట్టే మన యొక్క జీవన విధానం నడుచుకుంటూ వెళ్తుంది. కానీ మిగిలిన వాటిల్లో మాత్రం నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా ఉండు, కానీ నేను చెప్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని నమ్ముకుంటే అన్ని పోతాయంటారు. నమ్మినంత మాత్రాన ఏది పోదు. నమ్మడం అనేది మనస్సు యొక్క స్థితి. కానీ ఫిజికల్ గా ప్రత్యక్షంగా మన యొక్క జీవన విధానం, మన యొక్క శైలిని బట్టి మన బుద్ధి మారుతుంది. పూర్వజన్మ వాసనా బలాలనే కొన్ని ఉంటాయి. వాసనా బలాల వల్ల ఒక సత్కర్మ ధర్మం ఆచరించేటటువంటి ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా భ్రష్టులైపోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఉంటారు. అసలు భగవంతుడు అంటే ఏడాది ఒకసారి దండం పెట్టుకునేటువంటి వాళ్ళ కుటుంబాలలో ఎవరో ఒకళ్ళు కూడా ఒక మహాపురుషుడు మహానుభావుడు జన్మిస్తారు. ఎందుకయ్యా అంటే పూర్వజన్మ వాసనా బలాలు కొన్ని ఉంటాయి. కొంతమందికి జ్ఞానం ఉంటుంది, కొంతమందికి అజ్ఞానం ఉంటుంది. ఇంట్లో అందరూ మహాజ్ఞానులే, కానీ వచ్చే తరాన్ని అజ్ఞానులు తయారవుతారు. ఎందుకు అర్థం కాదు. అదే పూర్వజన్మ వాసనా బలాలు అంటారు. అటువంటి వాసనా బలాలన్నిటినీ కూడా తోసిపుచ్చి ఇది ఆఖరి జన్మ చేసుకునేటట్టుగా మన సనాతన ధర్మాన్ని 2000 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు అనేటువంటి వ్యక్తి జన్మించి భారతదేశం మొత్తం అంతా కూడా 3 సార్లు పాదయాత్ర చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా 3 సార్లు పర్యటన చేసి, అప్పట్లో ఇప్పుడు 1-2 మతాలు మన హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అప్పట్లో 72 మతాలు ఉన్నాయట. ఒకటే కాదు, 2 కాదు, 72 పై చిలుకు. చిన్న చిన్న వాటిని వదిలేసారి, పెద్ద పెద్ద వాటిని పట్టుకుని ఒక 72 లెక్క తేల్చారు. అటువంటి 72 మతాలు మన సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడుతుంటే ఆయన ఒక్కళ్ళే ఒక కర్ర పట్టలేదు, ఒక కత్తి పట్టలేదు,
శాస్త్రం. భగవద్గీతలో భగవానుడు ఒక అత్యద్భుతమైన మాట అన్నాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. నువ్వు ఏం కార్యక్రమం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నా, ఎటువంటి స్థితిలో, కష్టమా, నష్టమా, అపాయమా, ఆనందమా, ఏ స్థితిలో ఉన్నా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ఏం చెప్పింది దాని ప్రకారం నడుచుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ కాసేపు నేను బాధపడచ్చేమో. ఉదాహరణకి మన శాస్త్రంలో ఏకాదశి ఉపవాసం మీ అందరికీ తెలుసు కదా. ఏకాదశి ఉపవాసం అంటే నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే రోజుకి ఫ్రూట్స్, బిర్యానీలు, చపాతీలు, పరోటాలు రోడ్డు మీదకి వెళ్తే బోళ్ళని వస్తాయి, లిస్ట్ చెప్పలేని నావల కాదు. ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ నాకు తినాలి, నాలుగు ఆగదు. కానీ శాస్త్రం చెప్పింది తర్వాత దాని వెంటనే ద్వాదశి పారణ, ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. ద్వాదశి ఉదయాన్నే సూర్యోదయం అవగానే ఏదో ఒకటి తినమని చెప్పింది శాస్త్రం. కానీ నాకు తిండి మీద యావ ఎక్కువయ్యి మొదట ఏకాదశి ఉపవాసం ఏదైతే చెప్పబడిందో దాన్ని పక్కకు తోసేసి ద్వాదశి పారణ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చా. అది నాకు నచ్చింది. అలాంటి ఒక 100 మందిని నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా. ఏది నాలుక మీద యావ ఉన్నటువంటి వాళ్ళందరినీ. ఎందుకయ్యా అంటే పంచేంద్రియాలు అందరికీ ఉన్నాయి. కుక్క, నక్క, పంది, పిల్లి, మనిషి అన్నిటికీ ఉన్నాయి పంచేంద్రియాలు. ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం, ఈ పంచేంద్రియాలు అన్నిటికీ ఉన్నాయి. కానీ వాటికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటయ్యా అంటే బుద్ధి. బుద్ధి ఒక్కటి ఉండబట్టే మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవన విధానాన్ని అనుసరించాలి అనేటటువంటి విధి విధానాలు ఉన్నాయి. రోడ్డు మీద రెండు కుక్కకు అలా ఉంటుందా? పుట్టింది మొదలు భయం 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 భయంతోనే తిరుగుతూ ఉంటుంది. ఒక పిల్లవాడు అలా వెళ్తూ ఏదో కర్ర పుల్ల ఒకటి పట్టుకుని దాని అసలు ఏమీ అనలేదు, కానీ అది భయపడి పారిపోతుంది. ఎందుకయ్యా అంటే తన ప్రాణం మీద తనకి భయం, తనకి రక్షణ ఉందో లేదో అనేటువంటి భయం, తనకి రక్షణ లేదు అనేటువంటి ఒక భయ భ్రాంతులతో జీవితాంతం భయపడుతూనే ఉంటుంది. కానీ మనిషికి మాత్రం శాస్త్రం అనేది ఒకటి ఉందని ఋషులు దర్శించి మనకు అందించారు. ఋషులు కూడా మనలాగే పాంచభౌతికమైన దేహాలతో జన్మించి జ్ఞాన చక్షువులు తెరుచుకున్నటువంటి మహానుభావులు ఇక్కడ భూమి మీద ఉండి అంతరిక్షాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ జ్ఞాననేతలు తెలుసుకున్నారు. ఇప్పుడు డోనోస్కోప్ అనే పరికరాలు ఉపయోగించి చూస్తున్నారే గాని అప్పట్లో కూర్చున్న చోటే వాళ్ళ జ్ఞాననేతలను తెరుచుకుని వాళ్ళు లోకాల దాటి వెళ్ళి కూడా ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేసి ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, బుద్ధిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. జంతువులకి మనకి ఉన్న తేడా అదే బుద్ధి. ఆ బుద్ధిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రాన్ని సవివరంగా సమగ్రంగా అందించారు. ఇన్నాళ్ళ నుంచి శాస్త్రం అంటున్నారండి. శాస్త్రం మాకేం తెలుసు? శాస్త్రం అంటే ఏదో ఎక్కడో ఉంటాయి, పుస్తకాల్లో ఉంటాయి, లేదా పెద్ద పెద్ద పండితుల దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. మాకేం తెలుసు? మాకు తెలిసింది ఒకటే, పొద్దున్నే లేవడం, దేవుడికో దండం పెట్టుకోవడం, అయ్యా నువ్వే నన్ను రక్షించు అనడం తప్ప మాకేం తెలుసు అని అంటారు. అలాంటి వాళ్ళకు కూడా శాస్త్రంలో ఎలా చెప్పబడింది అయ్యా అంటే ఉదయం లేచింది మొదలు గాయత్రి చేసుకుని, యజ్ఞాలు చేసుకుని, హోమాలు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో అలాగే రోజు కష్టం చేస్తే కానీ ఫలితం 4000 లోపలికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే నిత్యం కష్టం చేసే వాళ్ళకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఫలితం వస్తుంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రంలో కూలంకషంగా వివరించడం జరిగింది. ఏంటయ్యా అంటే శాస్త్రంలో ప్రతి ఒక్కరికి కూడా, ఉదాహరణకి ఇక్కడ చదువుకోవాలి చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకసారి గమనించండి. క్లాసులో టీచర్ బోధిస్తే అందరికీ అర్థం అవుతుందా అంటే ఒక్కసారి చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకసారి చెప్పేసి రేపు వచ్చి ఎగ్జామ్ రాసేయండి అని అంటే కుదరదు. అర్థమైందా అని అడగాలి గురువు గారు. అర్థమైందా అంటే ఒకవేళ ఇద్దరు చేతులు ఎత్తారు. దాన్ని ఇంకా
కింద స్థాయిలోకి తీసుకొస్తాడు. ఆ గురువు ఎవరైతే ఉన్నాడో చెప్పేటువంటి సబ్జెక్ట్ ని ఇంకా ఆ నాలెడ్జ్ ని ఇంకా కింద స్థాయిలో ఎగ్జాంపుల్స్ తో తీసుకొస్తారు. ఇంకొక 10 మందికి 20 మందికి అర్థం కావచ్చు. మరి అందరూ అర్థం కావాలి, అందరూ 100 మార్కులు తెచ్చుకోవాలి. గురువు ఏ స్థాయిలో చెప్పాలి? అందరూ 100 మార్కులు తెచ్చుకోవాలని గురువు ఆశపడతాడు. ఆ లెవెల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. 10 సార్లు అయినా చెప్తాడు, 100 సార్లు అయినా చెప్తాడు. కానీ చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నామే అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లల్ని చదువుకోండి అని మనం చెప్తున్నాం. చదువుకోండి అంటే ఏంటి? గురువు స్కూల్లో చెప్పినటువంటి విషయాన్ని వివరంగా మళ్ళీ ఒకసారి నువ్వు అవలోకనం చేసుకో. అవలోకనం చేసుకున్నప్పుడు నీ బుద్ధిలోకి అది వెళుతుంది, నీకు అర్థమవుతుంది. గురువు చెప్పినటువంటి విధానం నీకు అర్థమైంది. ఆ లెక్క ఏదైతే ఉందో, ఆ కూడడం, తీసివేయడం, భాగరించడం అవన్నీ నీకు అర్థమైంది. దాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేయి. బుద్ధిలోకి ఎక్కిందా పక్కకు పెట్టు, వేరేది ఆలోచించు. మళ్ళీ ఇంకొకసారి వేరేది ఆలోచించినా సరే నీ బుద్ధిలో అది నిలబడిందంటే నీకు వచ్చేసినట్టు లెక్క. ఓ వృద్ధి బట్టి A+B² వృద్ధి ఏమీ రాదు. పిల్లలకి వృద్ధి బుర్రలు పాడు చేయడం తప్ప ఏమీ రాదు. చదివే విధానం ఇలా ఉంటుంది. వాళ్ళకి వచ్చిందో రాలేదో వాళ్ళనే టెస్ట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. వాళ్ళే 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్న నాడు బుద్ధి షార్ప్ అవుతుంది. ఆ బుద్ధి షార్ప్ అయిన తర్వాత ఆ లెక్క ఏంటి? జీవితంలో ఎటువంటి లెక్క వచ్చినా సరే ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ కొన్ని కష్టాలు, నష్టాలు అనేవి ముందుకు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు దిగాలు పడిపోయి కూలబడిపోకుండా ముందుకు నడవాలి అని అంటే, నా వెనక ఏదో శక్తి ఉందని నేను నమ్మాలి. నా వెనక శక్తి ఉంది అని నేను నమ్మి ముందుకు వెళితే ఆ శక్తి నన్ను నడిపిస్తుంది అన్నటువంటి సంకల్పం మనసులో ఉండాలి. ఈ రెండిటిని ఏకకాలంలో తీసుకువెళ్ళాలి అని అంటే భక్తి అనేది చాలా అంటే చాలా అవసరం. ఉదాహరణకి గణపతి నవరాత్రులు చేస్తున్నాం. ఇదే గణపతి 12 నెలల్లో 24 రకాలుగా ఆరాధింపబడతాడట. 24 రూపాలతో 24 విధాలుగా ఆరాధింపబడతాడు. అంటే నెలకి 2 సార్లు. శుక్లపక్షం, కృష్ణపక్షం నెలకు ఉంటాయి. చంద్రుడు అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి వస్తాడు, అది శుక్లపక్షం. పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్తాడు, అది కృష్ణపక్షం. ప్రతి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో కూడా చవితి తిథి వస్తుంది. ఇప్పుడు కూడా మనకి చవితి తిథి నాడే మొదలు పెట్టారు గణపతి నవరాత్రి. కానీ గాణాపత్య శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. గణపతియే పరమదైవం అని చెప్పేటువంటి శాస్త్రం అది. ఉదాహరణకి మన దుర్గమ్మ ఉంది. దుర్గమ్మే పరమదైవం, ఆ అమ్మ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా అని చెప్పేటువంటి శాస్త్రం పేరు శాక్తేయం. శివుడే పరమదైవం, శివుడు తప్ప వేరెవరు లేరు, మిగతా వాళ్ళందరూ కూడా శివుడి పరివారం అని చెప్పేటువంటి శైవం. గణపతియే పరమదైవం, గణపతి తర్వాత మిగిలిన వాళ్ళంటారు. గణపతి తర్వాత అమ్మవారు, శివుడు, విష్ణువు వీళ్ళందరూ అని చెప్పేటువంటి శాస్త్రం గాణాపత్యం. అటువంటి శాస్త్రంలో చెప్పబడిన విధానాలను మీకు చెప్తున్నాను, నేను కొత్తగా ఏమి తీసుకురావడంలా. 12 నెలల్లో 24 సార్లు గణపతి వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతాలలో 23 వ్రతాలు గాలి కొట్టుకుపోయి, ఇదొక్కడి మాత్రం నిలబెట్టుకున్నాం. ఎప్పుడు నిలబెట్టుకున్నాం అంటే, మనకి స్వతంత్రం రాక మునుపు బాలగంగాధర్ తిలక్ అనే మహానుభావుడు మహారాష్ట్రలో బ్రిటిష్ వాళ్ళు ఇలా 4-5 కూర్చుని ధర్మం, నీతి, నిజాయితీ గురించి మాట్లాడితే ఊరుకునేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారని తెలుసు కదా, 200 సంవత్సరాలు పరిపాలించారు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు. మరి 200 సంవత్సరాల్లో మన ధర్మాన్ని ఎంత తొక్కేసుకుంటారో ఆలోచించండి. అటువంటి స్థితిలో వాళ్ళు ఒక్కటే మనకి అవకాశం ఇచ్చారు. ఏదైనా ధార్మికమైన కార్యక్రమాలు చేసుకున్నా, పండగలు చేసుకున్నా అందరూ కలవచ్చు. మిగిలిన సమయాల్లో ఇద్దరు ఒక చోట కలిసినా సరే జైల్లో వేసేస్తారు. ఉదయం సాయంత్రం వరకు పని చేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇద్దరు కలిసి ఒక చోట నిలబడితే జైల్లో వేసేసేవాళ్ళు. అంత నరకాన్ని చూపించారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి మనకు అవకాశం ఏంటయ్యా అంటే, పండగలకి, కార్యక్రమాలకి ఒక చోట కలిసినా వాళ్ళు ఏం చేయరు, సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 మంది ఇక్కడ రోజుకి వస్తున్నారు అనుకోండి మన దగ్గరికి, పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేయరు.
సెక్యూరిటీ ఏర్పాటు చేసి లైన్లో ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళే లైన్లో నుంచోబెడతారు, భక్తులు లైన్లో నుంచోబెడతారు. అలాగే అప్పట్లో వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు అన్నమాట బ్రిటిష్ వాళ్ళే. ఇదే అదునుగా చేసుకుని బాలగంగాధర్ తిలక్ గారు గణపతి ఉపాసకులు. ఆయన అట్టాంటి వాళ్ళు గణపతి సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన తరతరాలు కూడా గణపతి ఉపాసకులు, గణపతి ఆరాధకులు. ఆయన గణపతిని ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఏదైనా ఉపాయం ఇప్పించు, దేశ ధర్మాన్ని నేను రక్షించుకోవాలనుకుంటున్నా, నా ధర్మాన్ని రక్షించుకోవాలనుకుంటున్నా, నువ్వు తప్ప నీ పరమదైవం లేరని నేను నమ్ముతున్నాను. ఇందాకే చెప్పాను, గణపతినే పరమదైవంగా ఆరాధించే వాళ్ళు మిగిలిన దైవాలను గౌరవిస్తారు, గణపతిని ఆరాధన చేస్తారు. అలాగా ఆరాధించేటటువంటి గణపతిని ప్రార్థన చేశారు, ధ్యానంలో కూర్చున్నారు. అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, వేరే మార్గం నాకు లేదు, నాకు మార్గాన్ని చూపించు. ఆయన దేనికోసం అడిగాడు? నా పిల్లల ఫీజు కట్టాలి, లేదంటే సీట్ రావాలి, లేదంటే పెళ్లి చేయాలి, లేదంటే నాకు ఇల్లు కావాలని అడిగాడా? స్వధర్మేణ జనం శ్రేయ పరధర్మో భయావహ. పరాయి వాళ్ళు నా భరతమాతని హింసిస్తున్నారు, నా భారతదేశాన్ని, నా భారతీయుల్ని, నా సోదర సోదరీమణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా కాదు, మేము స్వేచ్ఛగా ఉండాలి, మా ధర్మాన్ని మేము ఆచరించాలి, మా యొక్క బుద్ధిని మేము ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారైనటువంటి బాలగంగాధర తిలక్ గారు గణపతిని ప్రార్థన చేశారు. అప్పుడు గణపతి పలికాడు. దేనికి పలుకుతాడో అలా అర్థమైందిగా. స్వార్థంతో ఆలోచిస్తే భగవంతుడు పలకడు. అందరి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడు పలుకుతాడు. అంటే ఇప్పుడు భగవంతుని ఆరాధించడం వేస్తానండి, ఇదే క్వశ్చన్ రేస్ అవుతుంది ఖచ్చితంగా. మరి దేశం గురించి నాకు అవసరం లేదు, ఏం నాకు అవసరం లేదు, ఎవరైతే పోయా నాకు అవసరం లేదు, నా చిన్ని పొట్టకి శ్రీరామ రక్ష అనేటువంటి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పేటువంటి ఒకటే మాట, ఎవరికైతే కళ్ళ తల్లి మీద, జన్మభూమి మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉంటుందో అటువంటి వాళ్ళని భగవానుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. నీ వెన్నంటే ఉన్నాను అని ఆయన రుజువు చేస్తూనే ఉంటాడు. నీ వెన్నంటే ఉండి నిన్ను నేను రక్షిస్తున్నానని పరమాత్మ రుజువు చేస్తూనే ఉంటాడు. మరి మాకెందుకు, నాలాంటి వాళ్ళకి ఎందుకు రుజువు చేయట్లేదు అంటే, ఏమో నాకు కాసేపు మాత్రమే, వినాయక చవితికో, దసరాకో, కార్తీక మాసంలో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మిగతా సమయాల్లో రోడ్ల మీద తిరుగుదామా, షికారులు చేద్దామా, సినిమాలకు వెళ్దామా అనేటటువంటి బుద్ధి మాత్రమే ఉంటుంది ఏమో నాలాంటి వాళ్ళకి, నాకైతే కాదండి. అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాలగంగాధర్ తిలక్ గారు అంటే అప్పటి స్థితిలో, స్వతంత్రం వచ్చేటటువంటి స్థితిలో చాలా గడ్డు పరిస్థితి. గణపతిని పెట్టారు, 4 రోడ్ల కూడల మధ్యలో గణపతిని పెట్టి, వీధిన గణపతిని పెట్టాం, వచ్చి రండి కూర్చోండి అని ఉదయం పూట పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూట సభలే, వేయలేవు. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ గారిని అనుసరించకుండా నీచమైనటువంటి బుద్ధిని ఆలోచిస్తున్నటువంటి యువత పెరిగిపోయింది. యువతే చాలా 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 చోట్ల మంచి కార్యక్రమాలు చేస్తారు, నేను కాదంటలేదు, కానీ ఒక చోట చాలా అసహ్యమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. భగవన్మూర్తుల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇందాక చెప్పాను, 12 నెలల్లో 24 రకాలుగా భగవంతుడు ఆరాధింపబడతాడు, 24 రూపాలతో కూడా ఆరాధింపబడతాడు. ఈ గణపతి చవితికి గణపతి ఒక రూపంతో ఉంటాడు. ఎర్రటి వర్ణం, 4 చేతులు, అభయహస్తం, మోదక హస్తం లేదంటే వరద హస్తం ఉంటుంది. పై 2 చేతులలో పాశము, అంకుశము ఉంటుంది. సాక్షాత్తు లలితా పరాభట్టారి కానీ గణపతి రూపంలో వచ్చి కూర్చున్నట్టే. లలితాదేవికి కూడా పాశాంకుశాలు ఉంటాయి పైన. పాశము అని అంటే తాడు, అంకుశము అని అంటే ఏనుగుని అదుపులో పెట్టడానికి కొంగిల్లా ఉండి సూదిలా ఉంటుంది అనమాట, దాన్ని అంకుశము అని అంటారు. అవి గణపతి చేతిలో ఉంటాయి. అది వరసిద్ధి వినాయక స్వామి వారి రూపం. హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, లంబోదర గణపతి, బాల గణపతి, ఇలాంటి రూపాలన్నీ కూడా మిగిలిన చవితుల్లో ఆరాధింపబడతారు. నేను చెప్పాను కదా, గణపతియే ప్రథమ దైవంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ చవితులను ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడు చవితి వస్తుందా అని చూస్తూ ఉంటారు. అటువంటి బాలగంగాధర తిలక్ గారు ఆలోచించి 4 రోడ్ల మధ్యలో కూడల్లో పెట్టి గణపతిని
ఉదయం నుంచి మేళతాళాలతో పల్లకి సేవలు చేయించి రండి అందరూ రండి అందరూ రండి అని పిలిపించారు. అప్పట్లో అందరూ భక్తులాయే, ఇప్పుడు ఎవరో నాకే తెలియదు కానీ అప్పట్లో అందరూ భక్తులే కాబట్టి ఇంత ప్రసాదం పెట్టి కూర్చోబెట్టి అందరూ పనులకి వెళ్ళి వచ్చేస్తారు, ఇలాగే ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. కూర్చోబెట్టి దేశం గొప్పతనం, ధర్మం గొప్పతనం అని చెబుతుంటే బ్రిటిష్ వాళ్ళు అలా నుంచినే ఉంటున్నారు కానీ వచ్చి అడ్డు చెప్పలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే ఇందాకే చెప్పాను, బాల గంగాధర్ తిలక్ గారు గణపతి ఉపాసకులు. గణపతి నేను అన్నాడు. గణపతి మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా ఆపగలవా చెప్పండి? ఆది పూజ్యో గణాధిప. గణపతి 16 నామాలు ఉంటాయి. సుముఖశ్చేక దంతస్య కపిలో గజకర్ణకః వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. 16 నామాలు. నేను చెప్పింది ఏదో పెద్ద ఎక్కడదో కాదు, ప్రతిరోజు పూజల్లో మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆ పుస్తకం ఒకసారి తిప్పి మనం చూస్తే అర్థమవుతుంది. పిచ్చి పూజా విధానం అనే పుస్తకం ఉంటుంది. 16 నామాలు. సుముఖ ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ. 16 నామాలు. 16 నామాలు గట్టిగా 2 రోజులు కూర్చుంటే వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా శుక్లాంబరదనం ఒకసారి చెప్పుకుని 16 నామాలు చెప్పుకుని ముందుకు వెళితే దీని ఫలితం ఏంటో చెప్పారు. దీని ఫలస్థితులని వివాహే గోవింద 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 సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. విద్యారంభంలో వివాహంలో ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. జీవితంలో ఇది తప్ప విఘ్నాలు ఇంకేమీ లేవట. విద్యారంభే మొట్టమొదటి విద్యారంభం గురించి చెప్పారు. విద్యారంభం అంటే స్కూల్లో అక్షరాభ్యాసం చేసి ఎల్కేజీలో పడేయడం కాదు. పుట్టిన మొదలు గిట్టేటంత వరకు కూడా మోక్షానికి మనం వెళ్ళడానికి దారి చూపించేటువంటి విద్య ఏదైతే ఉందో అది నేర్చుకోవడమే విద్య. ఆ విద్యలో ఎన్ని ఆటంకాలు వస్తాయో, చాలా ఆటంకాలు వస్తాయి. జీవితంలో మనం మన జీవనాన్ని అనుసరిస్తూనే ఆ మోక్షం వైపు వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉండాలి. అటువంటి అడుగులు వేయకుండా ఎంతసేపు ఉన్న చోటే ఈరోజు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అనేటటువంటి స్థితిలోంచి ఒక అడుగు ముందుకు వేసి జీవితంలో ఇదేనా నవ్వడం ఏడవడం తప్ప ఇంకొకటి లేదా, ఇంకొక స్థితి లేదా అనేటువంటి ఆలోచన ఎవరికైతే మొదలవుతుందో వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క విద్య అర్థమవుతుంది. భగవంతుడి రూపం చూస్తూనే ఉంటాం మాంసచక్షువులు ఉన్నంత కాలం. దీని కనుక పోయింది అనుకోండి చూసేది కూడా లేదు. ఉన్నంత కాలం రూపాన్ని చూస్తాం. ఆ రూపం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనిస్తే అర్థమవుతుంది. బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారు, గణపతి నేను ఇందాక చెప్పాను ఎర్రటి రూపంతో 4 చేతులతో ఉన్నాడు గణపతి. ఆ రూపాన్ని చవితి రోజు ఆరాధిస్తారు అని. ఇప్పుడు రకరకాల గణపతులు వచ్చాయి. ఏదో పుష్ప గణపతి అని అంట. నేను వినగానే నేను ఆశ్చర్యపోయాను. అంటే నేనేమనుకున్నానంటే ఫోటో చూడలేదు, పుష్పాలతో పూర్తిగా అలంకరించి లేదంటే ఆపాదమస్తు ముఖం మాత్రమే ఉండి మొత్తం పూలతో అలంకరించారేమో నేను అనుకున్నాను. చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. భగవద్గీతలో భగవాన్ అని చెప్పాడు, భగవద్గీత చదివితే అసలు అటువంటి థాట్సే రావు కదా. తస్మాది శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో నువ్వు గణపతి రూపాన్ని తలుచుకోవాలి అనుకుంటుంటే ఏ రూపం కావాలి? వరసిద్ధి వినాయక వ్రతం నువ్వు చేస్తున్నావు. వరసిద్ధి వినాయక వ్రతం నువ్వు చేస్తున్నప్పుడు వరసిద్ధి రూపాన్ని కాకుండా ఇంకా ఎటువంటి రూపాన్ని పెట్టినా అది అశ్వబుద్ధి అవుతుంది, రాక్షసుడి యొక్క బుద్ధి అవుతుందే కానీ ఇంకా ఏ బుద్ధి
చెప్పండి. మంచి బుద్ధి అవుతుందా, చెడ్డ బుద్ధి అవుతుందా? వినబట్ల మంచి బుద్ధి అవుతుందా, చెడు బుద్ధి అవుతుంది? అది చెడు బుద్ధి అవుతుంది. ఎందుకలా అంటే గణపతి బుద్ధి కారకుడు. గణపతినే అట్లాగా అష్టాలంకారులుగా తీసుకొచ్చి చూపిస్తుంటే ఏమైపోతుంది సమాజం? ఏం నేర్చుకుంటుంది సమాజం? కానీ బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటి విధానాన్ని ఒక్కసారి మండపాలు నిర్వహించే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఇటువంటివి ఉండవు, ఇటువంటి ఏమీ ఉండవు ఆలోచనలు. శాస్త్రాన్ని నిలబెడుతూ వచ్చే తరానికి ధర్మం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, మాట మీద నిలబడ్డం అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ మండపం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అదొక్కటి ప్రతి మండపంలో నేర్పించగలిగితే వచ్చే తరానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాలగంగాధర్ తిలక్ లాగా భారతదేశాన్ని రక్షించగలుగుతారు. నువ్వేదైనా చదువు, ఏదైనా నేర్చుకో, ఎలాగైనా ఉండు, కానీ ధర్మాన్ని నిలబెట్టగలిగిన బుద్ధి ఉంటే చాలు. అటువంటి బుద్ధిని నిలబెట్టడానికి బాలగంగాధర్ తిలక్ గారు అత్యద్భుతమైన పని చేశారు. అందరినీ ఇలా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి భరతమాత గొప్పతనం, భరతమాతను మనం ఎందుకు కాపాడుకోవాలి, భారతదేశాన్ని మనం ఎందుకు రక్షించుకోవాలి అని చూస్తూ ఉంటుంటే కుడితిలో పడ్డ వెనకలాగా బ్రిటిష్ వాళ్ళందరూ అలాగే ఉన్నారు. వచ్చే ఏడాదికి మహారాష్ట్ర మొత్తం అంతా కూడా ప్రతి వీధిన గణపతి నవరాత్రులు పెట్టారు. ఆ తర్వాత ఏడాదిలో భారతదేశం మొత్తం అంతా చేశారు. నిజానికి మనకి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో అందరూ చేసుకున్నారు. ఇలా వీధిలో మండపాలు వేసి చేశారు ఎవరైనా? మరి గణపతిని ఎందుకు పెట్టారు? ఆలోచించాలి కదా. గణపతిని మాత్రమే ఎందుకు ఇలా పెట్టారు అంటే అప్పటి స్థితి అలా. దానికి ముందు గణపతిని కూడా ప్రతి ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలాగే చేశారు, గణపతి వరసిద్ధి వినాయక వ్రతాన్ని కూడా అలాగే చేసుకునేవాళ్ళు. ఇంట్లోనే వీధిలోకి తీసుకువచ్చి నేను ఉన్నాను మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చి ఆయన వీధిలోకి వచ్చి నిలబడితే మనం ఇళ్లలో ఉండడం ఏంటి సమంజసమేనా? ఆయనే పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఆ గణపతి వీధిలో నిలబడి 9 రోజుల పాటు ఆయన ఆరాధించుకోవడానికి వీలుగా ఇక్కడికి వచ్చి నిలబడితే భక్తి చేత శాస్త్రంతో పండితులు పూజా విధానాలతో ఆరాధిస్తూ గణపతిని ఇక్కడ ఉంచితే, మంత్రంతో రూపంతో గణపతిని ఇక్కడ కలశంలో ఆవాహనం చేసి పెడితే అడ్డమైన పాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి చూపులు ఇవన్నీ కూడా తొలగిపోయి భగవంతుడికి మన మీద దయండి. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడమంటే మాట్లాడుతుందా? ఒక పందిని తీసుకొచ్చి మాట్లాడమంటే మాట్లాడుతుందా? కానీ మనిషికి మాత్రం మాట అనేది ఇచ్చాడు పరమాత్మ. ఏమిచ్చాడు? మాట అనేది మనిషికి మాత్రమే ఇచ్చాడు. అది ఒక్కసారి ఆలోచించండి. ఆ మాటని ఎన్ని రకాలుగా వాడుతూ భ్రష్టులైపోతున్నాము. మాట చేత తరించిన వాళ్ళు ఎంతో మంది అన్నారు. రామ 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 అంటే భగవంతుని నామస్మరణ చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? అక్కడలాగే ఎందుకండి? కాళహస్తి మన కళ్ళ ముందు క్షేత్రం. పాము ఎలా మోక్షాన్ని పొందింది? చిన్న పురుగు సాలీడు అదెలా మోక్షాన్ని పొందింది? ఏనుగు అదెలా మోక్షాన్ని పొందింది? సరే అవన్నీ జంతువులు కాసేపు పక్కన పడదాం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గంధూషాంబుని శేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం మనరో కరో వనచరో భక్తావతం సాయకే. శంకర భగవత్పాదులు శివానంద రహంలో చేసినటువంటి శ్లోకం ఇది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. భక్త కన్నప్ప భగవంతుడు ఉన్నాడు, అక్కడ శివలింగం ఉందనలా. అక్కడ గుడిలో నా తండ్రి ఉన్నాడు. అరే స్వామికి తినే సమయం అయిపోయింది అని గబగబ అడవులోకి వెళ్ళి ఒక బాగా బలిసినటువంటి పందిని వేటాడి కొట్టాడు. కొట్టి గబగబా నిప్రాజం చేసి ఆ కొన్ని ముక్కలు తీసి కాల్చాడు. అరే కాలిందో లేదో నా స్వామికి మళ్ళీ రుచిగా ఉంటుందో ఉండదో అని చెప్పి కొన్ని చోట్ల కొరికి చూశాడు. బాగుంది అని చెప్పి ఈ ముక్కలు తీశాడు. తీసి చేత్తో పట్టుకున్నాడు. అతను ఎవరు? వేటగాడు.
వేటగాడికి ఆయుధం ఏంటయ్యా? బాణాలు. ఒక చేతిలో బాణాలు ఉన్నాయి, ఒక చేతితో మాంసం ముక్కలు ఉన్నాయి. గుడి మెట్ల దాకా వచ్చాడు. అబ్బే ఈయనకి స్నానాలు చేస్తే గానీ ఏమి తినండి బాబు, ఇది ఒక అలవాటు అయిపోయిందని చెప్పి కప మళ్ళీ సువర్ణముఖులు నదిలోకి వెళ్ళిపోయి చేయి ఖాళీ లేదు, ఈ చేయి ఖాళీ లేదు, ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గబగబా నోటిని అలా నీళ్ళలోకి పెట్టి నీళ్ళలో పుక్కిలు పెట్టి పరుగుని వెళ్ళాడు. మామూలుగా మనం రోడ్ల మీద తిరిగి వస్తున్నాడు చెప్పులతో గుళ్ళోకి వెళ్తామా? అసలు ఇంట్లోకే వెళ్ళామనుకోండి, నా తండ్రికి ఆకలేస్తుంది, సమయం అయిపోతుంది, అది తప్ప ఇంకోటి ఆలోచించాల. నా తండ్రికి అక్కడ ఉన్న నా తండ్రికి ఆకలేస్తుంది, నేను పెట్టాలి పరిగెత్తి. అతనే తెలిసింది అదే, గుళ్ళోకి వెళ్ళాలి, నీటిగా ఉండాలి, శుభ్రత స్నానం చేసేయాలి, చెప్పులు బయటెప్పాలి, మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు మడాలు తడిసినాయో లేదో చూసుకోవాలి. ఎన్ని ఏం ఆలోచన లేదు. నా తండ్రికి ఆకలేస్తుంది అంటే నా తండ్రి ఉన్నాడు అక్కడ, నమ్మాడు, త్రికరణ శుద్ధిగా నమ్మాడు. ఆ త్రికరణ శుద్ధి లేని నాడు ఎంత రొట్ట తీసుకొచ్చి భగవంతుడి ముందు పడేసిన ఉపయోగం లేదు. అక్కడ కన్నప్ప మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతి. ఆ చెప్పులు, అతను వేటగాడు కాబట్టి అక్కడ పేరగాడు బాట చెప్పులు ఏం దొరకవు కదా, ఆ జంతువుల తోలు తీసినటువంటి చెప్పులే వేసుకున్నాడు. అది ఒక మాంసం చెప్పులు. అడవిలో జంతువుల మలమూత్రాలన్నీ ఉంటాయి, అది తొక్కుకుంటూ వచ్చాడు. అదే కాళ్ళతో లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూశాడు, ఆయన నిండా రొట్ట వేశారు. రొట్ట అంటే పుష్పాలు, పళ్ళు, పత్రాలు అన్ని. చెత్త సబరం అంతా వేసాడు నా తండ్రి మీద అని చెప్పేసి ఉప్పు నూరుతామంటే నోట్లో నీళ్ళు ఉన్నాయి, చేతులు దురుద్దామంటే రెండు చేతులు ఖాళీలు. అసలు నా తండ్రి ముందు తినాల్సిందే, భక్తి తప్ప ఇంకొకటి ఏం కనబట్టలేదు అక్కడ, భక్తి. వెంటనే కాలుతో ఆ చెప్పుతో మొత్తం అక్కడ పక్క దోశాడు. పరమాత్మ ఆనందించాడండి ఆ రోజు. శంకర భగవత్పాదులు చెప్తారు, మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే. శివాలయంలో శివలింగం మీద పత్రాలు పుష్పాలను చేత తీరట. మెత్తటి బ్రష్ ఉంటుంది, కూర్చా అంటారు దాన్ని. దాన్ని ఉత్తరం వైపుకి అలాగ తోస్తారు, అలా బ్రష్ తో తీస్తారు. ఎంతమంది రాజులు వచ్చి నాకు సేవ చేశారా నాయన, కానీ ఇలాంటి సేవ ఎవరూ చేయలేదురా. అబ్బా ఎంత ఆనందంగా ఉందరా, ఎంత మంచి కూర్చోవాడావురా. పరమాత్మ ఆనందించాడు. కానీ నిజానికి మనకు కొద్దిగా బుద్ధి ఆలోచిద్దాం. అది కూర్చా, అది బ్రష్, అడవిలో తొక్కొచ్చిన చెప్పు. అక్కడ భగవానుడు భక్తి మాత్రమే చూశాడు, త్రికరణ శుద్ధి భక్తి. ఇది ఏ భక్తి? త్రికరణ శుద్ధి భక్తి. మనస్సు, శరీరము, వాక్కు, ఈ మూడు కలిగితే త్రికరణములు అంటారు. మనస్సేమో సీరియల్ మీద ఉంది. అమ్మ ఇప్పుడు 7:30 అయిపోయింది, ఆ మొగల రేకులు పూత రేకులు ఏదో వచ్చేస్తుంది, మరి ఏంటి అనేటువంటి బుద్ధి మనసు టీవీలో ఉంటుంది. గణపతి నవరాత్రులు కానీ ఏదో చెప్తున్నారంట, దీంట్లో ఏదో వచ్చేద్ది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు గాక. మీలాంటి వాళ్ళ గురించి మీకు చెప్పట్లేదు. అయితే అక్కడ త్రికరణ శుద్ధి కన్నప్ప ఎలా చూపించాడో చూద్దాం. మనస్సుతో నా తండ్రి ఉన్నాడని నమ్మాడు. మనస్సుతో కైంకర్యం, నా తండ్రికి ఆకలి వస్తుంది, కైంకర్యంతో ఏదో ఒకటి తేవాలి. తనకు తెలిసింది వేటాడడం, తినడం తప్ప ఇంకేమీ తెలియదు అతనికి. ఏమి తెలియదు, నిజానికి ఏమీ తెలియదు. వేటాడడం, ఆ మాంసాన్ని కొట్టుకుని తినడం, ఏదో చెట్టు మీద వెళ్ళి కొనుక్కోవడం తప్ప ఏమీ తెలియదు. అంత అమాయకుడు. వండుకోవాలి, పళ్ళు ఫలాలు తినాలి, శుచిగా శుభ్రంగా ఉండాలి, ఏమీ తెలియదు. తనకు తెలిసింది ఒకటే, నా తండ్రి అక్కడ ఉన్నాడు, నా తండ్రికి ఆకలేస్తుంది. ఆకలి నువ్వు తినేదే భగవంతుడే పెడతావు కానీ వేరే ఏది పెట్టావు కదా. తనకు తెలిసింది అదే తీసుకొచ్చి పెట్టాడు. అదంతా తీసేశాడు. నా తండ్రి తానాలు చేయిందా, ఏం తిన్నాయా అని చెప్పి పుక్కిట పెట్టినటువంటి నీళ్ళని లింగం మీద ఊశాడు. మనలాంటి వాళ్ళు చేస్తే పరమ దోషం అవుతుంది, రౌరవాద నరకాలు అనుభవిస్తాం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదే ఒక సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు ఏదో దొరికిన డబ్బా కూడా పట్టుకుని శివుడు 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 అని చెప్పేసి ఆ కనబడిన ఒక రాయి మీద పోసేసి శివుడికి అభిషేకం చేశాడు అన్నారు అనుకోండి. నాలాంటి వాడు చూసి పిచ్చా నీకు ఏమన్నా, శివుడు కాదు ఏదో రాయి ముక్క అని నేనంట. కానీ పిల్లవాడి దృష్టి ఏంటది? పరమ పవిత్రమైనటువంటి బంగారు కలశంలో
ఆకాశ గంగాజలాన్ని పోసి నా తండ్రికి అభిషేకం చేశాను అన్న భావనతో వాడు తృప్తి చెందుతున్నాడు. కానీ వాడు ఏ స్థాయిలో ఉన్నా, నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఇద్దరే చూస్తూనే ఉన్నాం. నా కళ్ళతో అదే రాయి కనబడుతుంది, ఆ పిల్లవాడికి అదే రాయి కనబడుతుంది. కానీ రాయిలో పరమాత్మ చూస్తున్నాడు ఆ పిల్లవాడు, రాయిలో రాయినే చూస్తున్నాను నేను. ఏ స్థాయిలో ఉంటుందో భక్తి ఆలోచించండి. భక్తి ఏ స్థాయిలో నిలబడితే బుద్ధి ఏ స్థాయిలో పరిణమిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. భక్తి ఉంటేనే బుద్ధి సన్మార్గంలో నడుస్తుంది. ఇంతసేపు చెప్పడానికి కారణం అదే. భక్తి సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్తేనే బుద్ధి సరైన విధానంలో జీవన శైలిలోకి తీసుకువెళ్తుంది. అలా లేని నాడు బుద్ధి ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. అక్కడ దాకా ఎందుకు? టెర్రరిస్టులు ఉన్నారు. టెర్రరిస్టులకి నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఒక కంప్యూటర్ మీద కావచ్చు, మనుషుల్ని ఎలా మౌల్డ్ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలి, ఎలా మాట్లాడి ఎలా లౌక్యంగా తీసుకురావాలి, ఎలాగ వాళ్ళని మారణాయుధాలుగా మార్చాలనే విధానాలు టెర్రరిస్టులు తెలుసు. నాకు తెలియదు అన్నావు, కూర్చున్న వాళ్ళు కదా నా ముక్కలు చెప్పేది తప్ప నాకేమీ తెలియదు. అంత నాలెడ్జ్ పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఆ నాలెడ్జ్ని ఏం చేస్తున్నారు? ప్రపంచ నాశనానికి ఉపయోగిస్తున్నారు. కానీ భక్తి కలిగినటువంటి మనిషి తన ఉద్ధరణతో పాటు 10 మంది ఉద్ధరణను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అది భక్తుడికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా. జ్ఞాని ధర్మ మార్గంలో భగవంతుడి వైపు తిప్పగలిగితే బుద్ధి మంచి మార్గంలో వెళ్తుంది. కానీ అదే జ్ఞానాన్ని ఎలా పడితే అలా వాడితే దేశ ద్రోహానికి చేరువవుతుంది. అదొక్కటి మనం ఆలోచించాలి. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. కార్తీక మాసం వస్తే చాలు శివాలయానికి పరుగులు పెడతాం. ఎట్రా ప్యాకెట్ పాలు, నాకు అవన్నీ అనవసరం. ఏ ప్యాకెట్ పాలు అయితే నాకేమి, ఎట్రా ప్యాకెట్ పాలు తీసుకొచ్చి తెమ్మరిచ్చావా లేదా, నాకేమి ఇస్తాం. కార్తీక మాసం పొద్దున 4 గంటలకు లేచా, సోమవారం వచ్చా, అందరూ తోసుకుంటే పక్కన అని చెప్పి తోసేసి మరి నీ ముందు నుంచున్నా, నాకేమి ఇస్తావు? బేరాలు ఆడతాడు. స్వామివారి ముందు సాక్షాత్ పరమశివుడు బలవిషందోర్ మండలే సన్నిష్టం భుజగ వలయహారం పస్మతిక్తాంగమేషం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి అనేటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకార వచ్చిదాన్నమైనటువంటి పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడతారు నాలాంటి వాళ్ళు. అయ్యా 4 గంటలకు వచ్చా, ఏమిస్తావు నాకు? 4 గంటలకు వచ్చా టెట్రాలైడ్ పాలు తెచ్చా. టెట్రాలైడ్ అంటే ఏమనుకున్నా, ఆల్రెడీ కాసేసి దాంట్లో పెట్టేసి 5 నెలలు 10 నెలలు సంవత్సరం పాటు ఉంటది. చూసావా ఎంత కాస్ట్లీ తీసుకొచ్చాను నీకు అని చెప్పి దిమ్మరిస్తాం. కానీ అది భక్తియా అంటే కాదు. కెమికల్స్ తయారైన పదార్థాలను తీసుకొచ్చి బుద్ధి ఆలోచించకుండా అది కెమికలా, ఏదా, స్వచ్ఛమైనటువంటి పాల ఏంటో ఆలోచించకుండా ఎవడో చెప్తాడు తీసుకొచ్చి ఈయనకి ఇది ఇస్తే నాకేదో ఇస్తాడు అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నటువంటి బుద్ధి ఎలా ఉంటుందో భ్రష్టుడైపోవడానికి కావాల్సిన బుద్ధి కూడా అలాగే ఉంటుంది. అది కాదు భక్తి. ఇది భక్తి అంటే. మార్గావర్తిత పాదుక పశుపతి రంగస్య కూర్చాయితే గండోషాంబు నిశేషణం అభిషేకాలైతే. ఎంతో మంది ఎన్నిసార్లు నాకు అభిషేకాలు చేశారయ్యా, కానీ ఇలాంటి అభిషేకం ఎవరో చేయలేదురా నాయన. ఎంత ఆనందంగా ఉందో అంటే పక్కన పార్వతీదేవి ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకుంది. పక్కన పార్వతీదేవి కైలాసంలో బాబా ఎంత బాగుందిరా ఈ అభిషేకం, ఇన్నాళ్ళు అభిషేకాలు ఎంతమంది చేశారు కానీ ఈ అభిషేకం మాత్రం చాలా బాగుందిరా అని చెప్పేసి స్వామివారు ఆనందిస్తూ ఉంటే అమ్మవారు అలా చూస్తూ ఉన్నారు. సరే ఏం చేస్తాడు నా స్వామి అని చెప్పి అమ్మ చూస్తూ ఉంటే గండోషాంబుని దివ్యాభిషేకైతే కించిత్ భక్షిత మాంస శేష కవళం నవ్యోపహారాలైతే. గణపతి మండపాలకు కొన్ని నివేదనలు తీసుకొస్తూ ఉంటారు 9 రోజులు. తీసుకొచ్చినాడు ఇంట్లో దాన్ని రుచి చూసి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసైతే ఎవరో ఉండరు. ఎలా వండాలో ఎంత క్వాంటిటీ ఉండాలో తెలుసు కాబట్టి రుచి ఎవరో చూడరు. భగవంతుడు నివేదన చేసి చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం ఇవన్నిటినీ కూడా తీసుకొస్తాం. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు అది చక్కెర పొంగలి కాదు, పులిహార కాదు, ప్రసాదం. చక్కెర పొంగలి కాదు, పులిహార కాదు. అదేంటంటే మా కడలు కనబడుతుంది, స్వీట్ గా ఉంది. చక్కెర పొంగలి పొలపులుగా ఉంది, పులిహార అంటే రే నాయన
భగవంతుడికి వచ్చేంత వరకే నామరూపాలు. భగవంతుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం, ప్రసాదం తప్ప ఇంకేది కాదు. ఆ తర్వాత మనం స్వీకరిస్తాం. కానీ అక్కడ కన్నప్ప ఏం చేశాడు, అది బాగుందా లేదా అని రుచి చూశాడు, ఎంగిలి చేశాడు. ఎంగిలి చేసి ఇది బాగుంది, నా తండ్రికి బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాడు. ఆకుల్లో పెట్టుకొని తీసుకొచ్చాడు. తానాలు ఏం చేశాడు, స్వామికి కూర్చోబెట్టి ఆకులు పెట్టి, స్వామి తెచ్చానయ్యా, సమయం అయిపోతుంది, పొద్దుకి పోయింది, తినయ్యా తినయ్యా అంటే కరిగిపోయాడండి స్వామి. కరిగిపోయి వచ్చి కూర్చుని తినేశాడు. ముక్కోటి దేవతలందరూ కూడా ముక్కులు వేలేసుకున్నారు. ఏంటి స్వామి ఇలా వచ్చి ఒక బోయవాడు ప్రసాదం తీసుకొస్తే ఓం భూర్ భూయ స్వదక్షిణ ప్రాణ స్వాభాన స్వాహ అని చెప్పి మంత్రాలతో చేస్తే లేదు, స్వాహ శివాయ స్వాహ ఓం రుద్రాయ స్వాహ అని హోమాల్లో చేస్తే ఆ హవిష్యులు తీసుకునే పరమాత్మ ఈనాడు ఒక బోయవాడి చేతిలో నుండి ఎంగిలి మాంసాన్ని తింటున్నారు ఏంటా అని చెప్పి ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోతే శివుడు విష్ణువు మాత్రమే నిశ్శబ్దంగా నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుడికి విష్ణువుకి భేదమేమీ లేదు, రూపాల తేడా అంతే, రూపాల తేడా అంతే, ఇద్దరు వేరే ఏం కాదు. అలాంటి శివుడు కూర్చుంటే తినేశాడు. తినేస్తే అమ్మ నా తండ్రి తినేశాడని చెప్పి రోజు అలాగే తీసుకురావడం. తనకి తెలిసింది అదే, ఏమీ తెలియదు పాపం, అమాయకుడు. కానీ త్రికరణ శుద్ధిగా మాత్రమే తీసుకొస్తున్నాడు. తన త్రికరణ శుద్ధిలో కించిత్ కూడా మార్పు లేదు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రికి పెట్టాలి. తాను సంపాదించాడు, సంపాదించిన దాన్ని కొంత తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని మన జీవితంలో గమనించుకోవడమే, పెద్ద విచిత్రం ఏం లేదు. నేను నెల జీతం సంపాదించుకుంటున్నానండి, నెల జీతంలో కొంత భాగాన్ని పరమాత్మ కోసం, ధర్మ దేశ రక్షణ కోసం కొంత పక్కన పెట్టుకుంటాం, కొంత నా కుటుంబాన్ని పోషించడం కోసం, కొంత నా కుటుంబాన్ని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలిగితే వాటి కోసం రక్షించుకోవడానికి కొంత, అలా సేవ్ చేసుకోవడం మానేసి శాలరీ వచ్చిందా డిమార్ట్కి వెళ్దామా, బిగ్ బజార్కి వెళ్దామా, లేదంటే ఫ్లిప్కార్ట్ కొడదామా, ఇలా మొత్తం నాశనం చేస్తుంటే ఎక్కడ నిలబడుతుంది ధనం, ఎక్కడ ఉంటుంది ఆనందం? శాస్త్రంలో చెప్పబడి ధనం అంటే కేవలం గాంధీ బొమ్మ వేసినటువంటి కాగితాలు మాత్రమే కాదండి. శ్రీ సూక్తం మనందరికి అమ్మవారు తెలుసు కదా, అమ్మవారు పూజ చేసేటప్పుడు శ్రీ సూక్తం చెప్తారు. ధనం అగ్ని ధనం వాయురు ధనం సూర్యో ధనం వసవు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే అని చెప్పి. ధనం అంటే వాయువు. మనందరికీ తెలుసు కరోనా సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. ఆ సమయంలో గాలి కొనుక్కున్నారు. ఒక సిలిండర్ 10,000 25,000 కొనుక్కున్నారు. మొత్తం అంతా గాలిగా తీసుకుంటే చాలదా? చాలదు. అలాగే పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉన్నా కూడా ఒక రూపంతో కలసంలో పెట్టి ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే ఒక సిలిండర్ లాంటిది. కష్టకాలంలో ఆ గాలితో నింపినటువంటి ఒక ఆకారంతో కూడుకున్నటువంటి స్తంభం నన్ను రక్షించింది, నన్ను కాపాడింది. ఆ సమయంలో మొత్తం అంతా కూడా దుష్ట రాక్షసులు నా చుట్టూ వ్యాపించి కరోనా అనే పేరుతో విజృంభిస్తుంటే కరోనా లేనటువంటి గాలిని ఆ యొక్క రూపంలో పరమాత్మ రూపంగా నాకు నేను చూస్తూ దానిలో ఉన్నటువంటి దాన్ని స్వీకరించి ఆనందించాను. అది ఆస్తి కాదా? అది ఆస్తి కాదా? ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయి. ధనమగ్ని ధనం వాయువు. మీరు మాట్లాడుతున్నారంటే నా లోపల మాట్లాడే శక్తి లోపల ఉన్నటువంటి శరీరంలో వేడితో కలిసి పైకి వస్తుంది. మీరు వింటున్నారు అని అంటే మీ లోపల ఉన్నటువంటి వేడి చెవుల ద్వారా కర్ణభేరి ద్వారా ఉండి ఆ వేడి ద్వారా ఈ శబ్దాన్ని లోపల తీసుకుని లోపల వినిపించి బుర్రలోకి అందిస్తుంది, బుద్ధిలోకి అందిస్తుంది. లోపల వేడి లేని నాడు ఇది శివం కాదు. ఇంకో మాట అంటారు దాన్ని, ఇది శివం కాదు. గాలి వెళ్ళిపోతే ఏమీ ఉండదు, వేడి లేకపోతే ఏమీ ఉండదు. శివం కాస్త ఇంకొక మాట అంటారు, అనంబరకరమైన మాట. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసువు. సూర్య భగవాన్ యొక్క కిరణాలు మొన్న మనకి వానలు వచ్చాయి. దగ్గర వారన్నర పాటు సూర్యుడు కనవల్ల ఎంతమందికి డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందో మీరు ఒక్కసారి పరిశీలించండి.
ఈ వారం రోజుల్లో శరీరం నీరసం అయిపోయింది. వానలు ఒక ఎత్తు, వరదలు ఒక ఎత్తు, అది కాసేపు పక్కన పెడతాం. ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల నీరసమైంది శరీరంలో బలం సత్తువ లేకుండా పోయింది. మేము 24 గంటలు ఏసీలో ఉంటామండి, మాకు అవి వద్దండి అని అంటే, మనం తినేటటువంటి ఆహారం యొక్క సూర్యకిరణాలు మొక్కల మీద పడతాయి. ఆ మొక్కల్లో డి విటమిన్ ఉంటుంది, అది చాలా మనం ఇప్పుడు తింటున్నాం. ఏడాది పాటు పండించినటువంటి పంట తినాలి మనిషి, సంవత్సరం పాటు. ఇప్పుడు తినే పంటలు ఏది 2 నెలల్లో 3 నెలల్లో 45 రోజులు ఏదో దీక్ష పట్టినట్టు, భవానీ దీక్ష, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష పెట్టినట్టు 40 రోజుల పంట. ఇదేం దరిద్రమో అర్థం కావడం లేదు. ఎందుకంటే సంవత్సరం పాటు పండితే సంవత్సరంలో 12 నెలలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్తున్నాను, నా సొంత మేడలు కాదు, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పంట మన ఏరువాక అనేది తెలుసు కదా, ఆ ఏరువాక సమయంలో పంట వేస్తారు. మళ్ళీ ఏరువాక వచ్చే సమయాన్ని పంట కోత వస్తుంది. అంటే సంవత్సరం పాటు 12 నెలలో సూర్యకిరణాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క డైరెక్షన్ లోకి వస్తుంది. దానివల్ల చెట్టు ఆకులు గింజలు అవన్నీ పెరుగుతాయి. 12 నెలల పాటు చంద్రుడి యొక్క కిరణాలు భూమి మీద పడతాయి, ప్రతి ఒక్క మొక్క మీద పడతాయి. పడినప్పుడు చంద్రకిరణాలలో ఔషధ గుణాలు ఉత్పత్తి అవుతాయి. సూర్యకిరణాల వల్ల పదార్థం అనేది తయారవుతుంది, గింజ తయారవుతుంది. గింజ లోపల నేను తింటే ఆకలి తీర్చగలిగే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు నా ముందు ఇంత పెద్ద రాశి పోసారండి అన్నం, అది తిన్నా కానీ నాకు ఆకలి తీరకపోతే ఏమైపోవాలి నేను? ఆకలి తీరేటువంటి శక్తి దాంట్లో ఉంటే నాకు పిడికడంత చాలు, తిన్నా నాకు ఆకలి తీరిపోతుంది. ఆ ఆకలి తీరగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నంలోకి? అది ఇనుప ముక్కలో లేదే, ఈ వస్తువుల్లో లేదే, ఈ స్పీకర్లో లేదే, ఈ మైక్లో లేదే. తింటే ఆకలి తీరేటువంటి శక్తి దాంట్లో లేదే. ఆహార పదార్థంలో ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే చంద్రుడి యొక్క అమృత కిరణాల ద్వారా వచ్చింది. ఏడాది పాటు పండితే కళ్ళ గద్దుకుని ఒక 100 రూపాయలు ఎగస్ట్రా అయినా సరే వాళ్ళ దగ్గర కొని తీసుకోండి. అది అలాంటివి వాడితే 100 ఏళ్ళు ఏంటి, 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు 40 ఏళ్ళకి వికెట్లు తన్నేస్తున్నారు, ఇది వేరే విషయం అనుకోండి. అలాంటి ఆహారం తినగలిగితే బుద్ధి సన్మార్గంలో వెళుతుంది. ఆహారం ఆలోచన రావచ్చు. ఆహారం మనకి సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలు ఉంటాయి. గణపతి దగ్గర తీసుకొచ్చి కనీసం ఆలోచించేటువంటి వాళ్ళు మాంసాహారం తీసుకొచ్చి పెడతారా ఎవరైనా? మీరు బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అయినా తీసుకొచ్చి పెడతారా? పెట్టరు. సాత్వికమైనటువంటి ఆహారమే పెడతారు. ఎందుకు సాత్వికమైన ఆహారం పెడతారా అంటే బుద్ధి సాత్వికంగా ఉంటేనే మనం ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరగాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరి అటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సాత్వికమైనటువంటి బుద్ధి కావాల్సినటువంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటారు. రాజసికమైన ఆహారం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బోర్డర్లో ఉన్న సైనికులు కావచ్చు, దృఢంగా ఉండి రక్షించేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు రాజసికమైన ఆహారం తినాలి. తామసికమైన ఆహారం మనిషికి ఎవరికి అవసరం లేదు, అవి జంతువులు తినేటువంటి ఆహారాలు. కానీ ఇప్పుడు తింటే అది వేరే విషయం అనుకోండి. రాజసిక తామసిక ఆహారాలు మాత్రమే మనిషి తినాల్సినటువంటి, అది కూడా తామసికమైన ఆహారాలు కొన్ని సమయాల్లో మాత్రమే స్వీకరించాలి. మిగిలిన సమయాల్లో సాత్వికమైన ఆహారం స్వీకరించాలి. అలా స్వీకరించిన మనిషి బుద్ధి మేధాశక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంతసేపు చెప్పినటువంటి ప్రవచనంలో కావచ్చు, ఈ మూర్తిలో కావచ్చు, చూడగానే ఈ మూర్తి ఎందుకు ఇలా ఉంది చూడగానే ఒక ఆలోచన వచ్చేయాలి. ఏ మండపంలో ఏ బొమ్మ పెట్టారు? బాస్పట్లు వేసుకున్న గణపతిని పెట్టారా? కాలు జాపిన గణపతిని పెట్టారా? 4 చేతులు ఎత్తిన గణపతిని పెట్టారా? ఎడం పక్కన పెట్టిన గణపతిని పెట్టారా? కుడి పక్కన పెట్టిన గణపతిని పెట్టారా అని ఆలోచించడం కాదు, గణపతి రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని ఆలోచించాలి. 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు మాయమైపోతుంది, ఇక్కడేం ఉండదు. కానీ ఈ రూపం వచ్చే ఏడాది వరకు కూడా గణపతి నవరాత్రుల వరకు కూడా బుద్ధిలో నిలపాలి అంటే బుద్ధి చేత ఆలోచించాలి. బుద్ధి చేత ఏం ఆలోచించాలి? ఆ రూపాన్ని మనస్సులో పరమాత్మను ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టమని చెప్పింది శాస్త్రం. అటువంటి సింహాసనంలోనే పరమాత్మ కూర్చున్నట్టుగా మనకు కనబడుతున్నాడు కదా.
రాజాదిరాజాయ ప్రసీద సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం. ఎక్కడ విన్నట్టుంది ఇందాక అర్చకుల వారు మనోరస్వం చెప్పినప్పుడు రాజాదిరాజాయ ప్రసీద సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం. అయ్యా నీవు ఈ గణాలు, ఈ గుండె, కిడ్నీ, రక్తం, మాంసం, అస్థి, శుక్ల, మేధ అనే సప్తధాతువులు, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరం అనేటువంటి గణాలతో కూడుకున్నటువంటి నేను అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్నానయ్యా. ఈ హృదయ కుహరంలో సింహాసనం వేశాను నీ కోసం, కానీ నేను ఎలా పిలవాలో తెలియదయ్యా. నాకు తెలిసినవాడే జయ గణేశ జయ గణేశ ఓం గంగణపతయ నమః. అది తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా, ఏమీ తెలియదు నాకు, అమాయకుడు. మరి నువ్వు రావాలి అని అన్నప్పుడు బుద్ధి లోపల రూపం ఉంటేనే కదా మనసులోకి వచ్చేది. అయితే 9వ తారీఖు 9 రోజులు మళ్ళీ వచ్చే చూసుకున్నాంలే అని అనుకోకుండా ఈ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి స్వామి ఒక్కసారి రూపాన్ని చూడండి, గమనిస్తూ నేను చెప్పేదాన్ని మీ బుద్ధిలో గీసుకోండి. ఆ ఎవరైతే ఎంత అందంగా గీసుకుంటారో ఈ 9 రోజులు అయ్యే లోపల వారి బుద్ధిలో నుంచి మనస్సులోకి స్వామి చేరతారు ఖచ్చితంగా. స్వామి సింహాసనం మీద అధిష్ఠించి కూర్చుని ఉన్నారు. సింహాసనం రత్న గజట సింహాసనాధిష్టారూప అని చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. ఎలాంటి సింహాసనం వేయాలి పరమాత్మకి? ఆదిశంకర భగవత్పాదుల వారు గణపతి మానస పూజ అని చెప్పి ఒక అత్యద్భుతమైన మానస పూజ చేశారు. స్తోత్రం అది. ఆ స్తోత్రం నేర్చుకోగలిగితే నేర్చుకోండి. గణేశ మానస పూజ. దాంట్లో మనస్సులో గణపతిని ఎలా పూజించాలి అని చెప్తూ గణపతిని ఆవాహనం చేశారు, పిలిచారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మహానుభావుడు, మహాపురుషుడు ఎవరైనా మా ఇంట్లో కాలు పెడితే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైనా మీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడితే వచ్చావా కూర్చో బాగున్నారు అందరూ అంటారా? ఎదురు వెళ్ళి పళ్ళెం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుని లోపల పిలుస్తారా? కాళ్ళు కడిగి లోపల పిలుస్తారు. మరి పరమాత్మని పిలిస్తే ఎలా ఉండాలి చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఆకాశ గంగా జలాన్ని బంగారు బిందులు చుట్టూరు వజ్ర వైడూర్యాలు పొదిగించి నేనే స్వయంగా నడుచుకుంటూ ఆకాశ గంగా జలాన్ని దగ్గరికి వెళ్ళి ఆ గంగమ్మని ప్రార్థన చేస్తున్నారా, మా ఇంటికి ఈ రోజు గణపతి వస్తున్నాడు, గణపతి పాద పద్మాలని అర్చించడానికి కొంచెం నీళ్ళు ఇప్పించమ్మా అంటే నీళ్ళేటైనా మొత్తం నేను వచ్చేస్తామని చెప్పి బిందులో వెళితే అమ్మ అంతకన్నా ఆనందం అమ్మ అని చెప్పి కళ్ళగద్దుకుని మళ్ళీ అక్కడి నుంచి వస్తూ దారిలో స్వర్గంలో ఉన్నటువంటి కలువ పువ్వులు సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సుని ప్రార్థన చేశాను. ఓ సరస్సు, గణపతిని ఆనందించడానికి నీ యొక్క పుష్పాలు తీసుకుంటానంటే ఏంటి నీ చేతి అందని అనుకుంటావా, మొత్తం కోసుకో అని చెప్పేసి అదే ఆకులతో దోణి కట్టేసి దోణిలో పూలన్నీ వెళ్ళిపోయి ఆ పుట్ట నా దగ్గరికి వచ్చేసిందట. ఒక పక్కనేమో ఆకాశ గంగాజలం, ఒక పక్కనేమో పూల పుట్ట పట్టుకుని నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి గణపతిని ప్రార్థన చేయగానే గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణస్పద ఆవిశృణ్వన్నో దివిశ్యేదసాదనం. అలాంటి గణపతి గజముఖంతో, ఒక చేత పాశంతో, ఇంకో చేత అభయముద్రతో, ఇంకొక చేత మోదకము చేయితో, ఇంకొక చేయి వరద హస్తంతో స్వామి నా ఇంటి ముందు నిలబడితే బంగారు పళ్ళాన్ని తీసుకొచ్చి, బంగారు పళ్ళాన్ని చూసాం కదా, సృష్టించి కూడా ఏమైపోయింది మన బుద్ధిలోనే. గ్రామ బంగారు కొరమని ఎవరైనా చెప్పాను నేను. బంగారు పళ్ళాలు చూసే ఉంటారు, బంగారు బిందులు చూసే ఉంటారు. ఒక్కసారి భావించండి. భావన మాత్ర సంతుష్టాయే నమః ఎక్కడ విన్నట్టుంది లలితా సహస్రనామం. భావన మాత్ర సంతుష్టాయే నమః. భగవానుడు భావన చేత తృప్తి చెందుతాడు, భావన చేత వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు గణపతి వచ్చేశాడు, భావన చేత మీ అందరి యొక్క ముఖాల ముందు గణపతి కనబడుతున్నాడు. గణపతి వచ్చి ఉన్నాడు. ఏం చేస్తారు? ఇంటి ముందు వచ్చిన గొప్ప వ్యక్తిని వెంటనే పళ్ళెం పెట్టి గణపతి పాదాలు కడుగుతుంటే గణపతి శుక్లాంబరధరం విష్ణుం, తెల్లటి స్వరూపంతో గణపతి అలా వచ్చి నిలబడితే చంద్రుడు
వెలవెలబోతున్నాడంట. ఆకాశంలో చంద్రుడు వెలవెలబోతున్నాడు. ఎందుకంటే ఈ తెలుగు ముందు ఆ తెలుగు ఆ వెలుగు ఏమి పనిచేయడంలా. ఈయన కోటి సూర్యుల యొక్క వెలుగుతో, కోటి చంద్రుల యొక్క చల్లదనంతో నా ఇంటి ముందు నిలబడితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది స్వామి అని చెప్పి పళ్ళాన్ని పెట్టి కాళ్ళు కడిగి ఇంట్లో తీసుకొచ్చి రత్న ఖచ్చిత సింహాసనాన్ని, మల్లం కూర్చుని కుర్చీలు లాంటి స్వామి పెడతావా, రత్న ఖచ్చిత సింహాసనాన్ని మన ఇంటి మధ్యలో పెట్టి, స్వామి ఏదో పేదవాడిని స్వామి, ఒక బంగారం ఇక భూమి దగ్గర బంగారం ఉంది, దాంతో చేయించుకున్నాను స్వామి, కూర్చోవా అని చెప్పి మంచి మెత్తటి వస్త్రాన్ని దాని మీద పరిచి స్వామి కూర్చుంటే ఎంతో ఆనందంతో ఆ అభయ హస్తం ఏదైతే ఉందో ఆ అభయ హస్తాన్ని మన తల మీద ఇలా పెట్టి స్వామివారు ఏం లేదు ఆయన ఉన్నతలో పెట్టారు అని ఆనందిస్తూ స్వామివారు కూర్చుంటే అంతకన్నా ఆనందం ఇంకేం కావాలండి. ఉదాహరణ సీఎంఓ పిఎంఓ రాగలుగుతారా? వస్తే కనీసం మన ఇంట్లో కూర్చోడానికి అవకాశం ఉంటుందా? కానీ పరమాత్మ వస్తే ఎంత ఆనందిస్తాడు. దేని చేత? భక్తి చేత. భక్తి రేవ గడిసి, భక్తి చేత మాత్రమే పరమాత్మ ఆనందిస్తాడు. నువ్వు బంగారు కుర్చీ వేసావా, ప్లాస్టిక్ కుర్చీ వేసావా, లేదంటే బుట్ట కుర్చీ వేసావా, ఏమి పరమాత్మ చూడు, దాని వెనకాల నుండి భక్తినే చూస్తాడు. అయితే అలా పెట్టినటువంటి గణపతిని ఇలాగ కూర్చోబెట్టి స్వామి అని చెప్పి కాసేపు ముచ్చట్లు చెప్పి, అయ్యా కైలాసం నుంచి అలసిపోయి సొలిసిపోయి వచ్చావేమో, చేతులు కడుగుతాడని చెప్పేసి చేతులు కడిగి, ఇంట్లో మా అమ్మ చక్కగా మోదకాయలు చేసింది, పులిహార చేసింది, కుడుములు చేసింది, తింటావా అంటే మా అమ్మ ఇందాక చేసింది, అయినా పెట్టు నువ్వు తింటానని చెప్తే స్వామి చక్కగా కూర్చుని ఇలా నా చేత్తో, స్వామి నా చేత్తో పెట్టమంటావా అని స్వామి వారికి అలా తీసుకొచ్చి పెడుతుంటే, స్వామి వారు తన పొన్నంతో అలా తీసుకుని తింటుంటే ఆ భావన ఎంత అద్భుతంగా ఉంటుందండి. అది భక్తి అంటే. ఇది ఈ రూపాన్ని నిలబెట్టుకుని ఈ రోజు మీరు నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఈ రూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని చూడండి. మీ భావనలు రేపొద్దున కవిటి మిమ్మల్ని మీరే చెప్తారు ఎలాంటి భావనలు మనసులో పుట్టుకొచ్చాయో. నేను చెప్పింది ఒక రకమైన భావన, మీకు రకరకాల భావనలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే అంటే ఒక్కొక్కల బుద్ధి ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. నా బుద్ధి ఈ కాసేపు ఆయన శంకర భగవత్పాదులు గణేశ మనసుకు చెప్పినటువంటి విధానం ఒకటి, నేను నా మనసులో ఇప్పుడు ఇలా విధానం ఒకటి చెప్పాను, మీ మనసులో ఇంకొక విధానం పుట్టుకొస్తుంది. ఏదైనా సరే భగవద్ ఆరాధనే అవుతుంది. కేవలం ఒక రూపాయి కాళ్ళు కడగడం ఇదేనా భగవద్ ఆరాధన అంటే కాదు. సమాజంలోకి వెళతాం, సమాజంలో ఒక పని చేస్తాం, పని చేసిన నాడు 10 మంది మన చుట్టూరే ఉంటారు, 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గం వైపు తీసుకువెళుతూ సన్మార్గంలో నడిపించమని ప్రార్థన చేసినంత మాత్రం చేత గణపతి అందరినీ సన్మార్గంలో నడిపిస్తూ, బుద్ధిని ఒకే మార్గంలో నడిపిస్తూ, ఉదాహరణకి నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది, కానీ అన్ని ఆలోచనలు ధర్మం అనేటటువంటి పట్టాల మీదకి ఎక్కాలి. రైలు అనేది 2 చక్రాలు ఇదేం దారి దాని దారి పోతే గమ్యానికి చేరుకోలేదు. పట్టాలు కరెక్ట్ గా ఉండాలి. వేదం అనేటటువంటి పట్టాల మీద ధర్మం అనేటువంటి చక్రాలు నిలబడితేనే రైలు అనేటువంటి బండి వెళ్తుంది. పట్టాలు విడిపోతే నాకు శాస్త్రం అవసరంలో ఏమీ అవసరంలో, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే మాట్లాడతా అనేటటువంటి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎక్కడికి వేయాలి? ఎంతకి? మోక్షానికి వేయాలి. ఈ కమిటీ పేరు కూడా అదే కదా, భక్తుల యొక్క కమిటీ పేరు కూడా అదేగా, మోక్షముక్తి. అటువంటి కమిటీలో గణపతి నవరాత్రుల్లో ఇటువంటి రూపంతో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి గణపతి భక్తి చేత ఎలా ఉద్ధరింపబడతారో మానవులు అని నాలాంటి ఒక అజ్ఞాని చేత ఇంతమంది జ్ఞానులు కూర్చోబెట్టి చెప్పించారంటే ఇంతకన్నా గణపతి గురించి చెప్పాలి ఇంకేం ఉంటుంది చెప్పండి. గణపతి అత్యద్భుతంగా సులభంగా అందుతాడండి, సులభంగా అందుతాడు. చిన్న పసుపు మూత పెట్టి గణపతి రామయ్య కూర్చో అంటే కూర్చుని పోతారండి. అంత అమాయకుడండి పరమాత్మ, అంత అమాయకుడు. కానీ పరమాత్మతో మాత్రం ఆటలాడితే మాత్రం
మనకి కొత్త కొత్త బిల్డింగ్లు కడుతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు కదా, అక్కడ ఒక గణపతి మూర్తిని పెడతారు. దానికి కింద ఒక అసహ్యకరమైన పేరు ఒకటి రాస్తూ ఉంటారు, కంటి దృష్టి గణపతి. శాస్త్రంలో ఎక్కడా లేదు ఆ పేరు. కంటి దృష్టి గణపతి అనే గణపతి ఎక్కడా లేడు. ఆ గణపతి ఒక్కసారి ఆకారం మీరు గమనించారా? గమనించకపోతే ఎక్కడైనా కనబడితే ఒక్క నిమిషం ఆగి చూడండి. 5 ముఖాలతో 10 చేతులతో ఉగ్ర రూపంతో సింహం మీద అధిష్ఠించి ఉంటాడు గణపతి. ఆ గణపతి పేరు హేరమ్మ గణపతి. హేరమ్మ గణపతి మూషికాసురుడు రాక్షసుని సంహరించాడు. ఇది కూడా నేను కొత్తగా సృష్టించట్లేదు. గణేశ పురాణంలో వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి పురాణం, దాంట్లో ఉన్నటువంటి కథ ఇది. మూషికాసురుడు రాక్షసుని గణపతిని దేవతలందరూ కూడా ప్రార్థన చేసి, అయ్యా స్త్రీ పురుషుల సంయోగం లేకుండా పుట్టాలి, శిరస్సు మారి ఉండాలి, శక్తి సంపన్నుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, అలాంటి వాడు మాత్రం నన్ను సంహరించాలి అని అన్నాడు. గణపతిని చూస్తే ఏమనుకుంటారు? ఇంత పెద్ద పొట్ట వేసుకుని 4 అడుగులు కూడా వేయలేడు అని అనుకుంటారు చాలా మంది. కానీ మొత్తం 14 భువనాల్ని కూడా పీడించినటువంటి ఒక శక్తివంతమైన రాక్షసుని గణపతి గరిక పూచలాగా తీసి అవతల సంహరించేశాడు. కానీ గణపతి ఏ రూపాన్ని, శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అని తెల్లడి స్వరూపంతో శాంతమూర్తిగా ఏం రాలా. ఇప్పుడు శాంతమూర్తిగా ఉన్నాడు స్వామి, అలా శాంతమూర్తిగా ఏం రాలా. మనకి అమ్మవారు ఉన్నారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇవన్నీ శాంతమూర్తులే. అదే నవరాత్రుల్లో మహాకాళి రూపం కూడా పెడతావు. ఎందుకు పెడతావు? అదే నాకు రూపం వద్దండి, మా భయంకరంగా ఉంది, కొన్ని పెద్దవి చేసి 4 పెద్దవి పెట్టి పుర్రెల దండలు వేసుకుని నాకు నచ్చలేదు. ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అటుపక్క వ్యక్తి ఎటువంటి శక్తితో ఉన్నాడో అంతకి ఎక్కువ శక్తి ఉంటే గానీ కొట్టలేదు. ఉదాహరణకి నాకు ముందు ఒక పిల్లవాడు వచ్చి నన్ను కొడుతుంటే మనం లాగి పెట్టప్పుడు కొట్టగలను, ఎందుకంటే వాడికన్నా శక్తి నాకు ఎక్కువ ఉంది. నాకన్నా శక్తి ఉన్నవాడు నన్ను కొడితే నేనేం చేయాలి? స్పందించుకోవాలి తప్ప వేరే అవకాశం లేదు. కానీ పరమాత్మ ఎదుటి వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా సరే అంత దుర్మార్గానికి కావాల్సినటువంటి శక్తిని చూపించగలగాలి. ఉదాహరణకి ఒక నా మీద అరుస్తున్నాడు అనుకోండి, అంతకన్నా ఎక్కువగా నేను అరిస్తే వాడు అరుపాపిస్తాడు, లేదంటే ఇంకా అరుస్తూనే ఉంటాడు తప్ప. గణపతి ఉగ్రంగా ఉన్నాడు, అమ్మ మమ్మల్ని ఏదో చేసేస్తాడు, అమ్మవారు ఉగ్రంగా ఉంది, మమ్మల్ని ఏదో అయిపోతాం అనేది కూడా అమాయకత్వం తప్ప ఇంకోటేమీ లేదు. గణపతి ఆ హేరంబ రూపంగా 5 ముఖాలతో, మనకి బ్రహ్మదేవుడు వారు తెలుసు 4 ముఖాలు ఉంటాయి, ముందు ఒకటి, అటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి. కానీ గణపతి పరబ్రహ్మం. బ్రహ్మదేవుడు వారు పరబ్రహ్మం అంటే బ్రహ్మలకే బ్రహ్మ. అటువంటి బ్రహ్మకి 5 ముఖాలు ఉంటాయట. 5 ముఖాలు, 4 ముఖాలు, ఊర్ధముఖం ఒకటి ఉంటుంది. అటువంటి 5 ముఖాలతో ఉగ్రమైనటువంటి రూపంతో పుర్రెల దండ ధరించి నెలవంక ధరించినటువంటి స్వామి 3 సర్వాయుధాలతో, శంఖము, చక్రము, గద, పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలు ఇవన్నీ కూడా ధరించినటువంటి హేరమ్మ గణపతి సింహం మీద అధిష్ఠించి వెళుతూ ఉంటే 14 భువనాలు భయపడిపోయాయి. గణపతిని ఎప్పుడు మీరు ఇలా చూడలేదు. ఎంతసేపు కాసేపు పిలిచేసి కూర్చోబెట్టేసి ముందు పూజ చేసి పక్కతో చేస్తాం కానీ ఇలా ఎప్పుడు చూడలేదు. అమ్మో, గణపతిని జాగ్రత్తగా ఉండాలి, గణపతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నంత వరకు పిల్లవాళ్ళనే ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే తీసి సన్మార్గం నడిపిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దేవతలందరూ అనుకున్న వారి ఆ మూషికాసుర సంహార సమయంలో చూసి ఆ హేరమ్మ గణపతి చీల్చి చెండాడి అన్ని ఆయుధాలు ఉన్న స్వామి తన తొండంతో చుట్టేసి పిండి చేసి తన కాళ్ళ కింద వేసి తొక్కేసి చీల్ చేశాడు స్వామి. అక్కడ కృతయుగంలో నారసింహస్వామి గారు ఎలాగైతే చీల్చి చెండాడాడో అలాగే మూషికాసురుడిని కూడా అలాగే చీల్చి చెండాడేశాడు గణపతి. ఆ చీల్చి చెండాడిన నాడు ఆ మూషికాసుడి యొక్క రక్తము శరీరం స్వామి మీద పడి రక్తవర్ణ రూపంలో మారారు. అటువంటి రూపమే గణపతి. ఆ గణపతిని మన ఇంటి ముందు పెట్టుకుని పేరు స్పష్టంగా కంటి దృష్టి గణపతి కాదు, హేరమ్మ గణపతి. కావాలంటే అందరికి ఇంటర్నెట్ లో ఉంది, ఒకసారి నెట్ లో కొట్టుకోండి హేరమ్మ గణపతి అని కొడితే స్పష్టంగా వస్తుంది. ఆ రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని రోజు చూస్తూ వాల్ పేపర్లో కూడా పెట్టుకుని చక్కగా ఆనందంగా ఉంటుంది. రోజు ఆ రూపాన్ని చూసి స్వామిని ప్రార్థన చేయండి, బుద్ధిని సన్మార్గం నడిపించమని.
అయ్యా నాకు ఈ రోజు 1 కోటి రూపాయలు రావాలి, 2 కోట్లు రావాలి, బంగారం అంతా, వీధిలో ఉన్న బంగారం అంతా నా ఇంట్లోనే ఉండాలి, ఈ కోరికలు మనకు అవసరం లేదు. బుద్ధి సన్మార్గం నడిపించి నన్ను మోక్షం వైపు నడిపించవయ్యా అని ప్రార్థన చేయాలి. ఈ ఒక్కరు ప్రార్థన చేసుకుని వెళితే బుద్ధి మాత్రమే కాదు, అష్టైశ్వర్యాలు కూడా మీ కాళ్ళ ముందు పడేస్తారు స్వామి. కాబట్టి స్వామి వినయంతో ఎప్పుడు కనబడుతూ ఉంటాడండి. ఉదాహరణకి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, అంత దూరంలో ఉంటే మామూలుగా మాట్లాడతారు. దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని అంటే ఇలా చేతిని ఇలా అడ్డు పెట్టి నోటి తుంపర్లు పడకుండా ఎదుటి వ్యక్తి మీద నోటి తుంపర్లు పడకుండా చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడతారు, వినయం. కానీ గణపతి ఎప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటాడట. ఏనుక్కి చెయ్యదయ్యా అంటే తన తొండమే, ఇలా తొండలో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. నోరు వేరు, తొండం వేరు. గణపతికి కూడా తొండం ఉంది. వినయంతో ఎప్పుడు తల్లిదండ్రుల ముందు, పెద్దల ముందు గౌరవంతో ఉంటాడు. అలా గౌరవాన్ని పెద్దల చేత, శాస్త్రాన్ని చేత ధార్మికంగా నిలబడుతూ, ఎదుటి వ్యక్తి ఎంత నీచుడైనా నాకు అనవసరం, నాదేంటి, నా బుద్ధి బాగుందా, నా బుద్ధి సన్మార్గంలో ఉందా. ఎదుటి వ్యక్తి నీచాతి నీచుడే కావచ్చు, తను చేయాల్సిన శాస్త్రం చేస్తాం, కానీ గౌరవం, వ్యక్తి గౌరవం, మనిషికి ఇవ్వాల్సిన గౌరవం, స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం, పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవం, పిల్లలకి ఇవ్వాల్సిన గౌరవం, పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవం, శాస్త్రానికి ఇవ్వాల్సిన గౌరవం అన్ని ఇస్తూనే ఉండాలి. అలా ఇచ్చిన నాడే బుద్ధి సన్మార్గం నడుస్తుంది. బుద్ధి ఎప్పుడైతే సన్మార్గం నడుస్తుందో జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది. ఆ జ్ఞాన చక్షువు ఎప్పుడైతే తెరుచుకుంటుందో శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వాలంటే మూలాధారం, మనం కూర్చున్న స్థలంలో మూలాధారం ఉంటుంది. మూలాధార అధిష్టాన భగవానుడు గణపతి. ఇప్పుడు చెప్పండి, గణపతిని ఆరాధించకపోతే అసలు మనం ముక్తికి చేరుతామా? ముక్తికి చేరాలి అని అంటే 7 చక్రాలు శక్తివంతమై ఎడా పింగళ ఋషుల నాడులు కూడా యాక్టివేట్ అయ్యి సహస్రారంలోకి వెళ్ళి లలితావస్థలోనే ఉంటుంది. సహస్రారం భుజారూఢ ముదాసారాశ్రీని, సహస్రారంలో శక్తి అంతా ప్రవేశించి సహస్రారంలోకి నిండిపోయి 72,000 నాడుల్లో నిండిపోయి మొత్తం అంతా కూడా యోగ శక్తిగా నిలబడి ఆ వ్యక్తి ముక్తి కోసం వెళుతూ ఉంటాడు, ముక్తి మార్గంలో నడుస్తూ ఉంటాడు. ప్రారంభం కోసం భూమి మీద ఉంటారే కానీ వాళ్ళు మోక్షాన్ని పొందిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మీరందరూ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క గణపతి నవరాత్రులలో మీ అందరికీ కూడా ఆ గణపతి యొక్క పాదపద్మ యొక్క రజస్సు మీ శిరస్సు మీద ఉండాలి అని, ఆ గణపతి బుద్ధి మీ అందరికీ కలగాలి అని, యావత్ సమాజం అంతా కూడా రోగాలు లేకుండా, వృష్టులు లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా, వాళ్ళ ప్రారంభంతో వస్తే ఎవరు ఏం చేయలేరు, ఎక్కువ ఇబ్బంది పడకుండా సన్మార్గంలో అందరూ నడుస్తూ కష్టం వచ్చినటువంటి సమయంలో అందరూ ఆదుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యమైనటువంటి సాలోక్య లోకం, గణపతి ఉండేటువంటి లోకం పేరు సాలోక్య లోకం అంటారు. విష్ణు ఉండేటువంటి లోకం వైకుంఠం, అమ్మవారు ఉండేటువంటి లోకం మణిద్వీపం, శివుడు ఉండే లోకం వైకుంఠం కైలాసం, గణపతి ఉండేటువంటి లోకం సాలోక్య లోకం అంటారు. అటువంటి లోకంలో మీరందరికీ కూడా స్వామి అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఇంతసేపు కూర్చుని గణపతి యొక్క తత్వం, భక్తి యొక్క విశిష్టతని మీరు అందరూ విన్నందుకు గణపతి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ అందరూ ఒకసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షిత పర్జన్య ప్రదేశశాలినీ దేశోऽयं క్షోభరహితోऽयं బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం స్వస్తి.